హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మనీ తెలుగు. ఈరోజు నేను మార్కెట్ ట్రెండ్ని ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా 5 నిమిషాలు ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇంట్రాడే ట్రేడింగ్కి ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ట్రెండ్ను ఫాలో అయినప్పుడు మాత్రమే మార్కెట్లో విన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రెండ్కి అగెనెస్ట్గా ట్రేడ్ చేస్తామో డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం లూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. అలానే పొజిషనల్ ట్రేడింగ్కి కూడా ట్రెండ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ట్రెండ్ని ఎయిదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, ఈ ట్రెండ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మనకు సింపుల్ టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్. ఆ టెక్నిక్ ద్వారా మనం ఈరోజు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మనీ తెలుగు. అలానే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ టెక్నిక్ పేరు హైయర్ హై, హైయర్ లో, లోయర్ హై, లోయర్ లో. ఫ్రెండ్స్, మనకి ఇది టెక్నికల్ అనాలిసిస్లో ఒక క్లాసిక్ మెథడ్. ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక క్లాసిక్ మెథడ్. సో ఈ మెథడ్ ద్వారా మనం మార్కెట్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వన్స్ మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేశాక ఎక్కడ ఎంటర్ అవ్వాలి, అలాగే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది తెలుసుకుందాం. అలానే ఈ టెక్నిక్ ద్వారా కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం అప్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఏదైనా ఒక స్టాక్ మనకు అప్ ట్రెండ్లో ఉందని కన్ఫర్మ్ చేయాలంటే మనకి 4 పాయింట్స్ కావాలి ఫ్రెండ్ ఈ టెక్నిక్ ద్వారా. ఫస్ట్ వన్ ఈజ్ లో, నెక్స్ట్ వన్ స్వింగ్ హై, ఆ తర్వాత మనకి అగైన్ వన్ మోర్ లో. ఈ సెకండ్ లో అనేది మనకి ప్రీవియస్ లో కంటే హైగా ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ హయ్యర్ లో. సో వన్స్ ఈ హయ్యర్ లో ఫామ్ అయిన తర్వాత మనం వెంటనే మనం స్టాక్ లో ఎంటర్ అవ్వకూడదు. ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ఈ హై అనేది బ్రేక్ అవ్వాలి. ఈ హై అనేది బ్రేక్ అయ్యి ఈ స్వింగ్ హై పైన క్లోజ్ అయినట్లయితే సో డెఫినెట్గా మనం ఆ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందని కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఈ 4 డేటా పాయింట్స్ మనకి విజిబుల్ అయ్యే వరకు ఆ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందని మనం చెప్పలేము. ఎప్పుడైతే ఈ 4 డేటా పాయింట్స్, 1 లో, 1 హై, అగైన్ 1 హయ్యర్ లో, 1 హయ్యర్ హై, ఈ 4 డేటా పాయింట్స్ ఎప్పుడైతే మనకి స్టాక్లో విజిబుల్ అవుతాయో డెఫినెట్గా ఆ స్టాక్ అనేది మనకి డౌన్ ట్రెండ్ నుండి అప్ ట్రెండ్కి స్టార్ట్ అయిందని కన్ఫర్మ్ చేయొచ్చు. వన్స్ మనకు అప్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆ స్టాక్ని ఇమీడియట్గా ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే బై చేయొచ్చు. బై చేసి ఏదైతే ఈ ప్రీవియస్ హైయర్లో ఉందో ఇక్కడ మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీని మనం రైడ్ చేయొచ్చు. డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తుందో ఈ 4 డేటా పాయింట్స్ ప్రకారం జనరల్గా స్టాక్ అనేది అప్వర్డే మూవ్ అవుతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది మనం అప్ ట్రెండ్ని కన్ఫర్మ్ చేయాలంటే బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 డేటా పాయింట్స్. ఈ 4 డేటా పాయింట్స్ మీరు ఎనీ టైం ఫ్రేమ్, మీరు 5 మినిట్స్ తీసుకోండి, 15 మినిట్స్ తీసుకోండి, హాఫ్ అన్ అవర్ తీసుకోండి, హవర్లీ తీసుకోండి, డైలీ తీసుకోండి, వీక్లీ తీసుకోండి, మంత్లీ తీసుకోండి, మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా తీసుకోండి. మనం ఒక స్టాక్లో లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఆ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా లేదో కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. వన్స్ మీకు 2 లోస్, 1 లో, 1 హైయర్ లో, 1 స్వింగ్ హై, అనదర్ హైయర్ హై, ఈ ఫామ్ అయిన తర్వాత మీరు ఆ స్టాక్లో ఈ ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంటర్ అయిపోవచ్చు. సో స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్లో ఉంటుంది.
సో డెఫినెట్గా మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విన్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది మనం అప్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే మెథడ్. సో ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్ కూడా ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. దిస్ ఇస్ డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్ అనేది ఎగ్జాక్ట్గా ఇందాక మనం అప్ ట్రెండ్కి ఎలా అయితే 4 డేటా పాయింట్స్ చూసామో దానికి ఆపోజిట్ చూడాలి. ఏదైనా ఒక స్టాక్ మనకి కంటిన్యూగా అప్ సైడ్ మూవ్ అయ్యి 1 పాయింట్ తర్వాత ఒక హై అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 హై అనేది ఫామ్ అయిన తర్వాత ఒక లో అనేది అగైన్ ఫామ్ అవుతుంది. లో అనేది ఫామ్ అయ్యి అగైన్ ఇంకొక హై అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ లోయర్ హై. ఈ లోయర్ హై అనేది ప్రీవియస్ స్వింగ్ హైకి బిలోనే ఉంటుంది. ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయలేక ఒక లోయర్ హై అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే లోయర్ హై ఫామ్ అయ్యి అగైన్ ఫాల్ అవటం స్టార్ట్ అవుతుందో, ఫాల్ అయిన తర్వాత ఈ స్వింగ్లో లోయర్లో ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ ఇచ్చిందంటే డెఫినెట్గా అప్ మూవ్ అనేది క్లోజ్, అప్ మూవ్ అనేది ఎండ్ అయింది. మనకి ఇంకా స్టాక్ అనేది డౌన్ సైడ్కి మూవ్ అవడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మనం డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ చేయడానికి 4 డేటా పాయింట్స్, 1 హై, 1 లోయర్ లో, 1 లోయర్ హై, అగైన్ లోయర్ లో అనేది బ్రేక్ అయిన తర్వాత మనకి డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. వన్స్ ఈ డౌన్ ట్రెండ్ ఈ లోయర్ లో అనేది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ బ్రేక్అవుట్ దగ్గరే మనం సెల్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సెల్ పొజిషన్ ఇక్కడే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ లాస్ అనేది లోయర్ హై దగ్గర మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రీసెంట్గా ఫ్రైడే ఆర్ థర్స్డే మీకు అవర్లీ చార్ట్లో నిఫ్టీ చార్ట్ చూపిస్తాను. ఈ డౌన్ ట్రెండ్ అనేది మనకి కన్ఫర్మ్ అయింది అరౌండ్ 10,600 10,060 దగ్గర. ద నెక్స్ట్ డే ఫ్రైడే 500 పాయింట్స్ ఫాల్ అయింది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హౌ బ్యూటిఫుల్ ఈస్ దిస్ అనేది. సో ఈ సింపుల్ టెక్నిక్ చాలు మనం మార్కెట్లో మనీ ఎర్న్ చేయడానికి. పెద్ద పెద్ద టెక్నికల్స్ ఇండికేటర్స్ అవసరం లేదు. సో దిస్ ఈజ్ డౌన్ ట్రెండ్ ఎలా కన్ఫర్మ్ చేయాలో ఇది ఒక మెథడ్. సో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ రెండు కూడా మనం సింపుల్ టెక్నిక్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడం అయిపోయింది. సో ఇప్పుడు మనం అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. సో ఇది ప్రాక్టికల్గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఈ టెక్నిక్ అనేది ఎలా మనకి యూస్ఫుల్ అవుతుంది అనేది. ఫస్ట్ ఇది నిఫ్టీ డైలీ చార్ట్. మనకి అరౌండ్ మార్చ్ నుంచి మార్కెట్ అనేది డీప్గా ఫాల్ అవటం జరిగింది. సో ఫాల్ అయిన తర్వాత ఇంకొక ఫస్ట్ లో అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత మనకి ఇంకొక స్వింగ్ హై అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో స్వింగ్ హై ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మార్కెట్ అనేది ఫాల్ అవటం జరిగింది. ఇక్కడ ఒక హయ్యర్ లో అనేది ఫామ్ అవటం జరిగింది. దిస్ ఈజ్ హయ్యర్ లో. సో ఎప్పుడైతే మనం అప్ ట్రెండ్ కన్ఫర్మ్ చేయాలంటే మనం అనుకున్న రూల్ ఏంటి, ప్రీవియస్ స్వింగ్ హై పైన క్లోజ్ అవ్వాలి మనకి. సో ఇక్కడ మీరు ఈ క్యాండిల్ చూసినట్లయితే గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ప్రీవియస్ స్వింగ్ హై అనేది బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అవటం జరిగింది. సో ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకొని ఉంటే ఈ ఎంటైర్ ర్యాలీని మనం క్యాప్చర్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని పాయింట్స్ అనేది. అరౌండ్ 9,100 దగ్గర మనకి బ్రేక్ వచ్చింది. 9,100 నుంచి మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకొని ఉంటే మన టెక్నిక్ ప్రకారం 9,889 అంటే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మనం ఎర్న్ చేసేవాళ్ళం అప్ ట్రెండ్లో. ఈ నిఫ్టీ స్టాక్లో మన టెక్నిక్ ప్రకారం ఎంటర్ అయింటారు, సింపుల్ టెక్నిక్. సో అగైన్ ఆ తర్వాత మళ్ళీ మనకేమైంది, ఈ 9,889 నుంచి మళ్ళీ ఒక ఫాల్ అనేది రావడం జరిగింది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టాక్ ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత
మనం ఇక సెల్ పొజిషన్ అనేది అస్సలు ఆలోచించకూడదు. ట్రెండ్ మనకు అప్పని కన్ఫర్మ్ అయింది ఇక్కడ. సో ప్రీవియస్ స్వింగ్ లో ఇది ఏదైతే ఉందో మేజర్ స్వింగ్ లో 8055 ఇది బ్రేక్ అవనంత వరకు మనకి నిఫ్టీ అనేది డైలీ చార్ట్ ప్రకారం అప్ ట్రెండ్ లో ఉన్నట్టే. సో సెల్ సైడ్ అనేది అస్సలు ఆలోచించవద్దు. ఈ ఇన్ బిట్వీన్ వచ్చే ఈ స్మాల్ రెడ్ క్యాండిల్స్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. ఈ రెడ్ క్యాండిల్స్ చూసి మనం రివర్స్ అయిందని చెప్పేసి సెల్ పొజిషన్ తీసుకున్నాం అంటే బుక్ అయిపోతాం. సో ట్రెండ్ మనకి ప్రీవియస్ మేజర్ స్వింగ్ లో బ్రేక్ అవనంత వరకు అప్ ట్రెండ్ లో ఉన్నట్టే. సో అగైన్ మళ్ళీ మనకి ఇది మన టెక్నిక్ ప్రకారమే. సో మేజర్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ మనం లాంగ్ పొజిషన్ తీసుకొని ఈ స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నట్లయితే సో మేజర్ అప్ మూవ్, ఆల్మోస్ట్ బిగ్ మూవ్ మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. ఇది కూడా మీకు చూపిస్తాను ఎన్ని పాయింట్స్ అనేది. సో ఇక్కడ అరౌండ్ మళ్ళీ మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి 9066 ఇక్కడ తీసుకున్నట్లయితే మైనర్ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ లో 8800. సో 9060 నుంచి సో రీసెంట్ హై 10,320, ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ మనం ఈజీగా క్యాప్చర్ చేసేవాళ్ళం. సో ఈ టెక్నిక్ ప్రకారం మనం ఫాలో అయినట్లయితే దిస్ ఈజ్ హౌ డైలీ చార్ట్లో, అంటే ఎవరైతే పొజిషనల్ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు ఎటువంటి టెక్నిక్స్ ఇండికేటర్స్ ఏం పాటించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ హయ్యర్ హై హయ్యర్ లో ఈ టెక్నిక్ని యూస్ చేసుకొని సో ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇందులో మనకున్న బెనిఫిట్ ఏంటంటే సో ఎక్కువ సిగ్నల్స్ అనేవి రావు మనకి. ఇవంతా ఈ నాయిస్ అంతా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ నాయిస్ అంతా అవాయిడ్ చేసి మంత్లీ 2 to 3 కాల్స్ మేజర్గా 2 to 3 కాల్స్ వస్తాయి మోస్ట్లీ. సో అవి 2 to 3 మనం క్యాప్చర్ చేస్తే చాలు బిగ్ మూవ్స్ మనం క్యాచ్ చేయొచ్చు. సో రిమైనింగ్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల బ్రోకరేజ్ తగ్గుతుంది, మనకి ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు, టెన్షన్ ఉండదు, డైలీ చూడాల్సిన అవసరం లేదు. సో ఇది ఇప్పుడు మనం అప్ ట్రెండ్ గురించి డైలీ చార్ట్లో చూసాం. సో ఇదే నిఫ్టీని మనం డౌన్ ట్రెండ్ కోసం అవర్లీ చార్ట్లో చూద్దాం, ఎలా ఇది మన టెక్నిక్ ఎలా మూవ్ అయింది అనేది. ఇది నిఫ్టీ అవర్లీ చార్ట్ ఫ్రెండ్స్, రీసెంట్ చార్ట్. మీరు గమనించినట్లయితే స్టాక్ అనేది కంటిన్యూస్గా రీసెంట్ టైమ్స్లో పెరగడం జరిగింది. వన్స్ 10,000 అరౌండ్ 10,330 దగ్గర హై అనేది ఫామ్ అవడం జరిగింది. ఆ తర్వాత ఒక స్వింగ్లో ఫామ్ అయింది. ఇక్కడ అగైన్ ఇంకొక హై ఫామ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ లోయర్ హై. సో మనం డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ చేయడానికి మనకు కావాల్సింది 4 డేటా పాయింట్స్. వన్ ఈజ్ హై, అగైన్ వన్ ఈజ్ లో, అగైన్ లోయర్ హై, లోయర్ లో. సో హై ఫామ్ అయింది, లో ఫామ్ అయింది, దిస్ ఈజ్ లోయర్ హై ఫామ్ అయింది. అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేయలేకపోయింది. లోయర్ హై ఫామ్ అయిందంటే దాని అర్థం సెల్లర్స్ అటాకింగ్ మోడ్లో ఉన్నారని అర్థం. సో అయితే ఇప్పుడే మనకు ట్రెండ్ డౌన్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. మన టెక్నిక్ ప్రకారం ఎప్పుడు డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుందంటే ఈ ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ బ్రేక్ అయింది మనకి. ఇక్కడ చూసారా మీరు, ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ దగ్గర మనం సెల్ పొజిషన్ తీసుకొని ఈ లోయర్ హై దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటే సో మేజర్ మూవ్, ఈ మూవ్ మొత్తం మనం క్యాప్చర్ చేసేవాళ్ళం. సో ఎన్ని పాయింట్స్ మనకి ప్రాఫిట్ ఎర్న్ అయ్యే వాళ్ళమో ఒకసారి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనం ఎక్కడ అనుకున్నాం డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ ఉంది, ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర 10,088 మన ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఈ స్వింగ్ హై 10,280. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ స్టాప్ లాస్. 10,088 దగ్గర నుంచి ఆల్ ద వే మనకి ఫ్రైడే రోజు బిగ్ గ్యాప్ డౌన్ అవడం జరిగింది. ఈ గ్యాప్ డౌన్ అవడానికి మెయిన్ రీజన్ టెక్నికల్గా మనకు అవర్లీ చార్ట్లో ట్రెండ్ అనేది డౌన్గా టర్న్ అయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అంతే, న్యూస్ ఇవన్నీ కూడా సెకండరీ. న్యూస్ ఇదంతా కూడా మనకు చార్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరైతే టెక్నికల్గా చార్ట్ను రీడ్ చేయగలుగుతారో వాళ్ళకి న్యూస్ అనేది ముందుగానే చార్ట్లో విజిబుల్ అవుతుంది. మన టెక్నిక్ ప్రకారం ఆల్రెడీ 10,088 దగ్గర బ్రేక్ డౌన్ ఇచ్చింది అవర్లీ చార్ట్లో. సో ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు థర్స్డే రోజు
ఫ్రైడే రోజు మార్నింగ్ 9,560 దగ్గర ఓపెనింగ్, ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ డే. సో డైలీ మనం ట్రేడ్ చేసి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకుని టెన్షన్ పడి ఇదంతా పడేదానికంటే ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా డైలీ మనం ఒకసారి చార్ట్ చూసుకొని, మీరు ఏదైనా కానీ ఎనీ చార్ట్, అవర్లీ చార్ట్, డైలీ చార్ట్, మీ కన్వీనియంట్ బట్టి చూసుకొని మనం అనుకున్నటువంటి 4 డేటా పాయింట్స్ కన్ఫర్మ్ చేసుకొని అప్ ట్రెండ్ కన్ఫర్మ్ ఇస్తే బై సైడ్ తీసుకోవడం పొజిషన్, డౌన్ సైడ్ కన్ఫర్మ్ ఇస్తే సెల్ సైడ్ పొజిషన్ తీసుకోవడం. సో మీరు అవర్లీ చార్ట్లో నిఫ్టీనే తీసుకుంటే 200 పాయింట్స్ ఎస్ఎల్తో 500 పాయింట్స్, ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ రిటర్న్ ఇన్ ఏ సింగిల్ డే. ఇంకేం కావాలి ఫ్రెండ్స్, ఊరికే హడావుడిగా మనం ఎలాంటి టెక్నిక్ లేకుండా, ఎలాంటి స్ట్రాటజీ లేకుండా ఏది పడితే అది ర్యాండమ్గా బై చేస్తూ సెల్ చేస్తూ కంటిన్యూస్గా మనీ లూజ్ అయ్యేదానికంటే సింపుల్గా ఈ టెక్నిక్ని మీరు కొద్దిగా రీడ్ చేయండి. ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఈ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అగైన్ మీరు నెట్లో కూడా గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. వండర్ఫుల్ స్ట్రాటజీ, లోయర్ హై, హయ్యర్ లో, లోయర్ హై, లోయర్ లో అనేది చాలా బ్యూటిఫుల్ స్ట్రాటజీ, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా మనం లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాటజీ. నేను కూడా ఈ స్ట్రాటజీని ఎక్కువగా ఫాలో అవుతుంటాను స్వింగ్ ట్రేడింగ్కి. నా తెలిసి 10 టైమ్స్లో హార్డ్లీ అంటే 2 టైమ్స్ ఫెయిల్ అవుతుంది, 8 టైమ్స్ సక్సెస్ అవుతుంది మనకి ఈ స్ట్రాటజీ. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీరు కూడా మార్కెట్లో మనీ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ మీ లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి, ప్రాఫిట్స్లోకి డెఫినెట్గా టర్న్ అవుతారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సో మీకేమైనా ఇంకా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకుంటే 2 to 3 టైమ్స్ చూడండి. ఎవరికైతే ఈ చార్టింగ్ గురించి ఫస్ట్ టైం చూస్తుంటారో వాళ్ళకి కొద్దిగా అర్థం అవ్వకపోవచ్చు. 2 to 3 టైమ్స్ చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. సో దట్ మీరు ఈజీగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఈ హయ్యర్ లో, లోయర్ లో అనేది టెక్నికల్ అనాలిసిస్లో క్లాసిక్ మెథడ్. ట్రెండ్ ఐడెంటిఫికేషన్కి నాకు తెలిసి ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏది లేదు. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మనీ ఎర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు మనం ఇండెక్స్నే చూసాం. సో స్టాక్స్లో ఎలా పెర్ఫామ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ఎస్కార్ట్స్ డైలీ చార్ట్. మీరు ఎస్కార్ట్స్ డైలీ చార్ట్ చూస్తున్నారు ఇక్కడ. సో ఎస్కార్ట్స్ చూసినట్లయితే స్టాక్ అనేది యాజ్ యూజువల్ ఫాలో అవుతూ వచ్చింది. సో 1 పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఫాల్ అనేది ఆగిపోయింది. ఆ తర్వాత అగైన్ ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక స్వింగ్ హై అనేది ఫామ్ అయింది. స్వింగ్ హై ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఫాల్ అవటం జరిగింది. అయితే ఈ ఫాల్ మాత్రం ప్రీవియస్ ఫాల్ను బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, స్టాక్లో వీక్నెస్ తగ్గింది, స్ట్రెంగ్త్ వస్తుంది అని. సో అయితే ఇక్కడ ఇమ్మీడియట్గా మనం హడావిడిగా బై చేయకూడదు, వెయిట్ చేయాలి. ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ అవ్వాలి మన రూల్ ప్రకారం. సో ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై ఎప్పుడు బ్రేక్ అయింది, ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర క్లీన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో విత్ మైనర్ స్టాప్ లాస్, సో అరౌండ్ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని, సో ఇక్కడ ఎవరైతే లాంగ్ ఎంట్రీ తీసుకొని ఉంటారో, సో విత్ ఇన్ 1 మంత్లోనే దిస్ బిగ్ మూవ్, ఆల్మోస్ట్ 40% రిటర్న్ ఇన్ సింగిల్ ట్రేడ్, 40% రిటర్న్ గెయిన్ చేసేదానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో మీరు ఇలాంటి టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ హయ్యర్ లో, లోయర్ లో టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీరు మంచి ప్రాఫిట్ ఎర్న్ చేసేదానికి అవకాశం ఉంది. పర్టికులర్గా స్టాక్స్లో చాలా హ్యూజ్ ఇంపల్సివ్ మూవ్స్ అనేవి వస్తాయి ఈ టెక్నిక్ ద్వారా. ఇండెక్స్ కొద్దిగా అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంటుంది, కానీ స్టాక్స్ హెవీగా వన్స్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత, అది డౌన్ ట్రెండా అప్ ట్రెండా ఏదైనా సరే, వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత హ్యూజ్ మూవ్ అనేది రావడానికి స్కోప్ ఉంది. మీరు ఎస్కార్ట్స్లోనే చూస్తే ఇక్కడ మనకు అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయింది, డౌన్ ట్రెండ్ అంతా ఎండ్ అయిపోయి అప్ ట్రెండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. వన్స్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చూడొచ్చు ద ర్యాలీ ఈజ్ ఇంపల్సివ్ ర్యాలీ.
సో ఇక మళ్ళీ స్టాక్ వెనక్కి కూడా తిరిగి చూడలేదు. దిస్ ఈజ్ హౌ స్టాక్స్ విల్ మూవ్. ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.